నా పేరు సుర్వి వేణుగౌడ్. నేను ఈసారి స్థానిక సంస్థల్లో సర్పంచ్గా అయినటువంటి అభ్యర్థిగా నేను ముందుకొస్తున్నాను. కొండమడుగు గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ నుండి చిన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను రంగంలో దిగడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీది ఉంది. వారు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మీకు తెలుసు, దాదాపు అన్ని గ్యారంటీలు అమలు చేసినటువంటి సమయంగా ఉన్నది కాబట్టి నేను ముందుకు వచ్చాను. అదేవిధంగా నేను గతంలో 2006 to 2011 వరకు నేను సర్పంచ్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. అప్పుడు ప్రజల ఆశీస్సులతో నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోయినప్పటి నుంచి కూడా అప్పుడు ఇక్కడ స్థానికంగా పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణించడం జరిగింది. అదేవిధంగా వివిధ కులాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజు వాటర్ సమస్య ఉన్నప్పుడు, అప్పుడు 20 years బ్యాక్ వాటర్ సమస్య ఉన్నప్పుడు ఇక్కడ ఒక OHSR అంటే ఒక ఓవరేజ్ ట్యాంకు, మళ్ళీ అదేవిధంగా అప్పుడు మనము బోర్ల నుండి పంపింగ్ చేస్తుంటే పైపులు ఇబ్బంది అవుతున్నాయని ఒక అండర్ గ్రౌండ్ సంపు కూడా వాటర్ సంపు కూడా తయారు చేసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా ఆ రోజు కూడా పిల్లలకు కాలేజ్ స్టూడెంట్స్కు ఇబ్బందిగా ఉందంటే వివిధ రూట్లలో బస్సులు కూడా వేపియడం జరిగింది. మరియు యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని, ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నా యువత కోసం నేను అన్ని వేళలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మళ్ళా మహిళా మూర్తులకు ఈరోజు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టైప్ అయినా చిన్న ఇసరాగ్ల మిషన్లు కానీ, ఇప్పుడు ఈ మధ్యన ఈ పప్పులు ధాన్యాలు ఇవన్నీ చేస్తున్నారు. అవి పాపడాలు ఏదో రకరకాల చిన్న ఒక 10 మంది కలిసి చేసుకునేటువంటి ఏదైనా స్కిల్స్ ఉంటే కూడా అవి ముందేస్తానని మహిళా మూర్తులకు కూడా నేను తెలియడం జరిగింది. అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్లు కూడా ఇప్పిస్తానని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అందరూ కూడా ఏదేదో చెప్తుంటారు, వేరే పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటుంటారు, కానీ నేను మీకు ఒక్కడే నేను విన్నపిస్తున్నా ప్రజలారా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఏకగ్రీవంగా మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ ఐకమత్యంగా నన్ను నిలబెట్టారు కాబట్టి మీరు దయచేసి, ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము ముందుకు వచ్చాం, ప్రభుత్వం నుంచి వచ్చే అమలయ్యే పథకాలన్నీ మీకు ఇస్తాము. ఇంకోటి, నిరుపేదలైనటువంటి కొంతమంది ఎంతో కాలం నేను గతంలో కూడా చాలామందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాము. ఇప్పుడు కూడా ఇక్కడ అంగళరం బండ అని ఉన్నది సాయిబాబా గుడి అవతల, అక్కడ ఒక 7 ఎకరాల ల్యాండ్ ఉన్నది. అది ఎమ్మెల్యే గారితో చెప్పి అక్కడ అందరికీ ప్లాట్లు ఇప్పించి ఇళ్ల నిర్మాణం చేపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలోనైనటువంటి ఒక 200 కుటుంబాలు చండీశ్వర్ కాలనీ అనే ఒక కాలనీ ఉన్నది. దాని పాపం ఎండోమెంట్లో పడ్డది. అది నిజానికి కూడా ఎండోమెంట్ ల్యాండ్ కాదు, కానీ ఏదో బై మిస్టేక్, గవర్నమెంట్ మిస్టేక్, రెవెన్యూ వాళ్ళ మిస్టేక్తోనే అది పడ్డది. పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ పాపం అది ఒక లోన్ పెట్టుకుందామని ఓ లోన్కు పోతే కూడా వాళ్ళకి లోన్ ఇవ్వడం లేదు. ఒకవేళ పెళ్లి చేద్దాం లోన్ పెట్టుకొని మనం పెళ్లి చేద్దామంటే కూడా లోన్ ఇవ్వడం లేదు. కొంతమంది అమ్ముకుందామంటే కూడా అమ్ముకొని ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి నేను ఫస్ట్ నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నా, చండీశ్వర్ కాలనీ ప్రజలకు నేను గెలవంగానే అది ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా శాలిని మేడం అని ఉన్నారు, IAS గారు. పాపం ఆ మేడం కూడా చక్కగా వింటారు. వారితో నేను సంప్రదించి క్లారిటీ చెప్పి క్లియర్గా చెప్పి, అవసరం అనుకుంటే మంత్రి గారితో చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీ యొక్క సమస్య తీర్స్తానని
నేను ఈ సభాముఖ ఈ యొక్క ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి చండీశ్వర్ కాలనీ వాసులు నా మాట నమ్మి మీరు నాకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. నన్ను గెలిపించిన మరుక్షణం మీ సమస్య తీరుస్తానని నేను తెలియజేస్తున్నాను.